ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండే తీపి జ్ఞాపకాలు చిన్నతనంలోనే ఉంటాయని పూర్వ విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు అన్నారు. 26 సంవత్సరాల కిందట 1998-99 10వ తరగతి బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఆదివారం చిట్యాల మండలం చల్లగిరి గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను ఆహ్వానించి సన్మానించారు. చదువు అనంతరం వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ వాళ్ళందరూ వచ్చి ఒకరినొకరు కలుసుకుని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సంతోషంగా గడిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాంబ్రహ్మచారి, సాంబయ్య, కృష్ణమూర్తి, కోటేష్, సాంబలింగచారి, రబ్బు, బండి రాజమౌళి, పూర్వ విద్యార్థులు 80 మంది పాల్గొన్నారు. స్కూల్లో ప్రతి ఒక్కరికి కూడా పీటీ సార్ అంటే ఎంతో రెస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే సార్ విజిల్ వేస్తే ఆ స్ట్రెంగ్త్ ఊరు అవతలి వరకు వస్తుంది. నేను సార్ విజిల్ స్టార్ట్ చేసినప్పుడు స్కూల్ పక్కనే ఇల్లు కాబట్టి సార్ విజిల్ స్టార్ట్ చేయగానే మా ఇంట్లో నుండి స్టార్ట్ అయ్యేదాన్ని. సార్ నేను స్కూల్లోకి వచ్చేసరికి విజిల్ అయిపోయేది. సార్ అంతా స్ట్రెంగ్త్గా వేసేవాళ్ళు. అలాంటి పీటీ మనకు దొరకడం ఎంతో అదృష్టము. మన ఊరు మనం చేసుకున్నటువంటి గొప్ప అదృష్టము. సార్ వల్ల ఎంతో మంది పిల్లలు ఈరోజు సెటిల్ అయిపోయారు. ఎంతో మంది ఎన్నో జాబ్స్లలో పోలీస్ జాబుల్లో అయినా కానీ పీఈటీ టీచర్స్ జాబ్లో అయినా కానీ స్థిరపడిపోయారు. సార్కి మనం ఎప్పుడు రుణపడి ఉంటాము. ఆయన రుణం ఈ జన్మలో లేనటువంటి రుణము. తర్వాత మా రబ్ సార్ గారైనా అదేవిధంగా మేకల సాంబయ్య సార్ గారు ఈ రోజు మన మధ్యలో సార్ లేరు, కానీ సార్ మాకు హిందీ చెప్పేవాళ్ళు, చాలా బాగా బోధించేవాళ్ళు. మా సాంబయ్య సార్ వచ్చిన తర్వాత మాలో ఒకలాంటి స్ట్రెంత్ వచ్చింది. సార్ ఎంతో హ్యాపీగా లెసన్స్ చెప్పేవాళ్ళు. ఈ రోజు చెప్పిన తెల్లవారు అడిగేవాళ్ళు. అదే విధంగా నేను టీటీసీ చెప్పేటప్పుడు సార్ వేసినటువంటి ఇండియా మ్యాప్ నాకు ఇప్పుడు గుర్తుంది. అదే మ్యాప్ వేస్తూ నేను నా పిల్లలకి నేను టీటీసీలో నేను అది చెప్పేదాన్ని.